పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ పవిత్ర గురుత్వ అంతస్తుకి వన్నె తెచ్చినటువంటి పునీత జాన్ మరియ వియాన్నీ గారి పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 27 నుండి 29 వరకు పవిత్ర వచనములు. వివేకవంతులు సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నుక చేసుకొనెను. లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువలేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. అనగా దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనలేడు. ప్రభునందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఆ గురువుకి, ఆ ఫాదర్ గారికి లోకానుసారంగా చూస్తే పెద్దగా తెలివి లేదు, మహాజ్ఞాని ఏమీ కాదు. ఆ విషయానికి వస్తే గురు విద్యాభ్యాసాన్ని అభ్యసిస్తూ ఉండగా గురు విద్యలో కూడా చాలా సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాడు. లోకము చేత, తోటివారి చేత జ్ఞానహీనునిగా, జ్ఞానము లేనటువంటి వానిగా భావింపబడ్డాడు. కానీ తాను ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, తాను సేవ చేయటం ప్రారంభించినప్పుడు దేవుని యొక్క అద్భుత శక్తితో గ్రామాలు పట్టణాలని మార్చివేశాడు. పాపకూపముతో మగ్గిపోతున్నటువంటి ఆర్స్ అనే పట్టణాన్ని కూడా ఒక పునీత పట్టణంగా, పాప పట్టణాన్ని పునీత పట్టణంగా మార్చివేసినటువంటి మహా గొప్ప గురువు, మహా గొప్ప పరిశుద్ధుడు, పునీత జాన్ మరియ వియాన్నీ గారు గురువులందరికీ పాలక పునీతుడు, మరి ముఖ్యంగా విచారణ గురువులకి పాలక పునీతుడు. కాబట్టి ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రియమైనటి బిడ్డలారా, మీ విచారణ గురువుల కొరకై ఈ రోజున ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిందిగా మేమందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, పునీత జాన్ మరియ వియాన్నీ గారు మే 8వ తారీఖు 1886వ సంవత్సరంలో ఫ్రాన్సు దేశంలోని డార్దిల్లీలో అనేటువంటి గ్రామంలో జన్మించారు. మంచి కథోలిక క్రైస్తవ విశ్వాస కుటుంబంలో జన్మించారు. అయితే మీకందరికీ చదువుకున్నటువంటి వారికి తెలుసండి, ఫ్రెంచ్ విప్లవం అనేటువంటిది 1789వ సంవత్సరం నుంచి 1799వ సంవత్సరం వరకు 10 సంవత్సరాల పాటు ఫ్రాన్స్ దేశాన్ని అతలాకుతలం చేసింది. జాన్ వియాన్నీ గారు పుట్టి 3 సంవత్సరాలు కూడా కాటలేదు. వెంటనే ఫ్రెంచి విప్లవం బయలుదేరింది. ఆ ఫ్రెంచి విప్లవ నాయకులు మతానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. వాళ్ళ ఉద్దేశం మతానికి వ్యతిరేకం కాకపోయినా కానీ వారి ప్రయత్నంలో ఈ విప్లవం కారణంగా మతాన్ని కూడా వాళ్ళు చాలా అణగదొక్కటం ప్రారంభించారు. మతాన్ని అవలంబించే వారిని అవహేళన చేయటం ప్రారంభించారు. మతాన్ని అర్థం పర్థం లేనటువంటి దానిగా చూడటం ప్రారంభించారు. ఇటువంటి సమయంలో మతాన్ని విడిచిపెట్టి ఎంతోమంది వెళ్ళిపోయారు. మతాన్ని అవలంబించేటువంటి వారు అవమానాలకి, అవహేళనకు గురి అయ్యారు. అటువంటి రోజుల్లో జాన్ మరియ వియాన్నీ గారు చిన్న పిల్లవాడిగా తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఇదిగో, బహిరంగంగా మతాన్ని ప్రకటిస్తే, విశ్వాసాన్ని ప్రకటిస్తే వాళ్ళను ఊరుకునేటువంటి వారు కారు. కాబట్టి వారు రహస్య దివ్యబలి పూజలో పాల్గొనేటువంటి వారు. బహిరంగంగా చర్చిల్లో పాల్గొనటానికి ఈ ఫ్రెంచి విప్లవ దినాలలో అవకాశం లేదు. ఆ విషయానికి వస్తే ప్రియులారా, పునీత జాన్ మరియ వియాన్నీ గారు తన మొదటి దివ్య సప్రసాదాన్నే
రహస్యమైన స్థలములో పొందుకున్నారంటే ఆ రోజుల్లో క్రైస్తవ మతానికి, కథోలిక విశ్వాసానికి ఎంత గడ్డు కాలమో మనకు అర్థమవుతుందండి. ఇటువంటి రోజుల్లో కూడా పునీత జాన్ మరియ వియానీ గారు కానీ తన కుటుంబము కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులలో, సంక్లిష్టమైనటువంటి ఆ వాతావరణంలో జాన్ మరియ వియానీ గారు తన యొక్క విశ్వాసాన్ని బలంగా, దృఢంగా నేర్చుకున్నాడు. ఇదిగో ప్రభువు చాలా స్పష్టముగా అంటారు పిల్లారా. ఏమిటి అంటే, నీతి కొరకై హింసించబడువారు ధన్యులు, ఎందుకనగా దైవరాజ్యము వారిది. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 10వ వచనములో, అంటే నీవు నీతి కొరకై, నిజమైన విశ్వాసము కొరకై, దేవుని యొక్క ధర్మము కొరకై నీవు హింసించబడినప్పుడు నీకు తగిన బహుమానం ఉంటుంది. పునీత జాన్ మరియ వియానీ గారు కూడా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, శరీరాన్ని చంపగలిగి ఆత్మను నాశనము చేయలేనటువంటి వారికి నువ్వు భయపడవద్దు అన్నాడు. పునీత జాన్ మరియ వియానీ గారి కుటుంబము కూడా వారికి ఆటంకాలు ఎదురైనా, అవరోధాలు ఎదురైనా కానీ శరీరాన్ని పెట్టేటువంటి వాళ్ళకు భయపడలా. ఆత్మ గురించి వారు శ్రద్ధ వహించారు పిల్లారా. ఇదే విషయాన్ని గురించి ప్రభు అన్నారు మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 32వ వచనంలో, ఎవరైతే ఇతరుల ముందు నన్ను ఒప్పుకోవటానికి సిగ్గుపడరో నేను కూడా నా తండ్రి సమక్షములో వారిని గురించి ఒప్పుకోవడానికి నేను సిగ్గుపడను అన్నారు. పునీత జాన్ మరియ వియానీ గారు తన చిన్న వయసులోనే, పిన్న వయసులోనే ఈ క్రీస్తు కొరకై బహిరంగ సాక్ష్యాన్ని పలకటానికి సిద్ధపడ్డారు తన కుటుంబముతో కలిసి ప్రియులరా. కాబట్టి పునీత జాన్ మరియ వియానీ గారు చిన్న వయసులోనే, పిన్న వయసులోనే బలమైన, దృఢమైనటువంటి విశ్వాస పునాదుల మీద తన విశ్వాసాన్ని నిర్మించుకున్నారు, తన భక్తిని నిర్మించుకున్నారు. ఆ రోజుల్లో ప్రియులారా, నెపోలియన్ రాజు ఒక రూల్ పాస్ చేశాడు. ఏమిటి అంటే 16-17 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధంలో పాల్గొవాలి, సైన్యంలో చేరాలి అని రూల్ చేశాడు. అయితే జాన్ మరియ వియానీ గారు అంత పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండేవారు కారు. అయినా కానీ వారికి 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తనకి యుద్ధములో, సైన్యములో పాల్గొవటం ఇష్టం లేకపోయినా కానీ వారు నిర్బంధంగా సైన్యంలో చేరవలసి వచ్చింది. కానీ దేవుడు జాన్ మరియ వియానీ గారి యొక్క పక్షాన ఉన్నారు. ఒక రోజున ఒక బెటాలియన్లో చేరడానికి సైనికులందరూ వెళుతూ ఉన్న సమయంలో జాన్ మరియ వియానీ గారు ప్రార్థన చేసుకోవటానికి ఆగిపోయారు. అలా ఆగిపోవటం ద్వారా సైన్యాలన్నీ వెళ్ళిపోయాయి. ఇతను మారిపోయి పడిపోయాడు. ఇక సైన్యాన్ని వెతికినా కానీ కనపడలేదు. అటువంటి సమయంలో ప్రియులారా, అతను ఆ మారుపడిపోయినటువంటి గ్రామం ఏంటంటే లెస్నోస్ అనే గ్రామంలో మారుపడిపోయాడు. అక్కడ ఆయన 14 నెలల పాటు ఉన్నారు. అక్కడ ఆయన పేరు మార్చుకున్నారు. జెరోమ్ విన్సెంట్ అనే పేరు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఆయన సత్యోపదేశాన్ని, దేవుని ప్రేమని యవ్వన ప్రాయంలో ఉండి సైన్యము నుండి మారుపడి ప్రజల మధ్యలోనికి వచ్చి అక్కడ దేవుని యొక్క సత్య సువార్తని బోధించటం ప్రారంభించారు పునీత జాన్ మరియ వియానీ గారు. ఆ తరువాత ప్రియులారా 1810వ సంవత్సరంలో నెపోలియన్ రాజు ఆ ఫ్రెంచ్ సైన్యాలలో స్వచ్ఛందంగా చేరినటువంటి వారిని తిరిగి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు జాన్ మరియ వియానీ గారు తిరిగి మరలా ఇదిగో ఈ యొక్క తన యొక్క ఇంటికి రావటం, తన యొక్క గురుత్వ విద్యాభ్యాసాన్ని ముందుకు కొనసాగించడం చేశారు. ఆయన అప్పటికే సెమినరీలో ఉన్నారు. అప్పుడే గురుత్వ విద్యాభ్యాసాన్ని వారు కొనసాగిస్తూ ఉన్నారు పిల్లారా. కానీ గురు విద్యలో జాన్ మరియ వియానీ గారు చాలా వెనకబడి ఉండేవారు. మేధస్సు ప్రకారం, లోకానుసారమైన తెలివి ప్రకారం ఆయనంత తెలివైనటువంటి వాడేమీ కాడు. ముఖ్యంగా లతీను భాషలో, ఇతర సబ్జెక్టుల్లో కూడా ఆయన వెనకడుగుతోటి ఉండేటువంటి వారు. అంతగా జ్ఞానం కలిగినటువంటి వాడుగా ఉండేవాడు కాడు. అయితే ఆయన్ని ఒకానొక సమయంలో సెమినరీ నుంచి పంపించేద్దాం అనుకున్న సమయంలో తన ఆత్మీయ గురువు తన పక్షాన వాదించాడు. ఆయన పేరు ఫాదర్ బాలీ గారండి. ఆయన పేరు ఫాదర్ బాలీ. తన యొక్క ఆత్మీయ గురువు తన పక్షాన వాదించి, ఇటువంటి మంచి గురు విద్యార్థిని
ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని గడిపే గురు విద్యార్థిని, ఇటువంటి పవిత్రమైన జీవితాన్ని గడిపేటువంటి గురు విద్యార్థిని మనం వదులుకోకూడదు. ఇటువంటి వారు గురువులు కావాలి. ఇటువంటి వారు స్త్రీ సభకి గొప్ప పునీతులుగా మారతారు అని ఫాదర్ బాలీ గారు జాన్ మరీ వియాన్ని గురు విద్యార్థి తరపున పోరాడి ఆయనను సెమినరీలోనే ఉండేటట్లుగా ఆయన చేశారు. ఈ సమయంలో ప్రియులారా, వారు ఈ విధంగా చదువుకొని 1815వ సంవత్సరంలో గురువుగా అభిషేకాన్ని పొందుకున్నారు. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలండి, దేవుడు పిలుపునిస్తే ఎవరు కూడా ఆపలేరు. దేవుడు చూసేటువంటిది పై లోకానుసార జ్ఞానము కాదు, ఆత్మీయ జ్ఞానాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టే 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనములో వాక్యములో దేవుడు ఏమని చెప్తాడంటే పౌలు గారితో, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అని పలికి, ఎందుకంటే నీ శక్తి బలహీనతలో ఉన్నప్పుడు నా శక్తితో నిన్ను సంపూర్ణము చేస్తానన్నాడు. జాన్ మరియ వియాన్ని గారు తెలివైనటువంటి వారు కారు, కానీ దేవుని యొక్క శక్తితో దైవ జ్ఞానముతో వారు గురువు కాగలిగారు. అదే విధముగా 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనములో ఈరోజు మనం చదువుకున్నామండి. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకుంటాడు. జాన్ మరియ వియాన్నీ గారు లోకానుసారముగా చూస్తే ఆయన పెద్ద జ్ఞానం లేనటువంటి వాడిగా కనబడవచ్చు, కానీ దేవుడు ఎన్నుకున్నాడు. శక్తిమంతులను సిగ్గుపడినట్లుగా చేయుటకై ఆయన లోకముచ్చే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నుకున్నాడు. జాన్ మరియ వియాన్నీ గారిని కూడా దేవుడు గురువుగా ఎన్నుకున్నారు పిల్లరా. ఇదిగో గురువైన తర్వాత జాన్ మరియ వియాన్నీ గారిని 1815వ సంవత్సరంలో గురువుగా అభిషేకాన్ని పొందుకున్న తర్వాత 3 సంవత్సరాల పాటు అసిస్టెంట్ ఫాదర్గా సహాయ గురువుగా సేవలు చేశారు. ఇతర విచారణలో తన యొక్క మొట్టమొదటి విచారణ గురువుగా తాను పొందినటువంటి ఆ యొక్క అపాయింట్మెంట్ ఎక్కడంటే ఆర్స్ నగరం. ఆ రోజుల్లో ఫాదర్లు ఆర్స్ నగరానికి వెళ్ళాలంటే భయపడిపోయేవాళ్ళు అంటండి. కారణం ఏంటంటే ఆర్స్ నగరంలోనట సొదోము గొమొర్రు పట్టణములో లాగా పాపం విలయతాండవం చేస్తుందట ప్రియులారా. దేవుడంటే భయం లేదు. అర్ధనగ్న వృత్యాలతోటి, సోకులతోటి, ధన వ్యామోహముతోటి పాపకోపములో మునిగిపోయింది ఆర్స్ నగరం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అక్కడికి జాన్ మరియ వియాన్నీ గారు ప్రియులారా ఒక యవ్వన ప్రాయములో ఉన్న గురువుగా వెళ్ళాడు. అవహేళనలు, అవరోధనలు, ఎగతాళులు ఆయనకి మొదట ఆహ్వానాన్ని పలికాయి. అయితే విడిచిపెట్టలా. ఆయన ప్రియులారా పొలంలో పని చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్తను బోధించేవాడట. స్కూలుకు వెళ్ళే పిల్లల దగ్గరికి వెళ్ళి సువార్తను బోధించేవాడట. ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ వారు మారకపోతుంటే చివరికి ఆయన ఎన్నుకున్న బాట ఏంటో తెలుసా? గంటల తరబడి దివ్య సప్రసాద మందసం ముందు మోకరించి చేతులు చాచి ప్రార్థన చేసేవాడట. నిదానంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలలో మార్పు రావటం ప్రారంభించింది. మనం అనుకున్నంత సులువైన గురువుగా అదేనా, యవ్వన ప్రాయములో ఉన్నాడు కానీ ఆత్మచేత నింపబడేటువంటి వాడే వచ్చాడు, మనల్ని విడిచిపెట్టడేనా అనుకొని నిదానంగా వారిలో దేవుడు మారు మనసును తేవటాన్ని ప్రారంభించాడు. పాపకుపములో మునిగిపోయినటువంటి గ్రామం ఆర్స్ గ్రామం ప్రియులారా పరిశుద్ధమైన పావనమైనటువంటి పుణ్యక్షేత్రంగా మారిపోవటం ప్రారంభమయ్యింది. ఇదిగో గంటల తరబడి దివ్య సప్రసాద ఆరాధన, పదునైన ప్రసంగాలతోటి ప్రజల మారు మనసు కొరకై పిలుపునిచ్చాడు. తన యొక్క అన్నిటికంటే ముఖ్యంగా తన యొక్క వ్యక్తిగత జీవిత గురుత్వ జీవిత సుమాతృక ద్వారా ఉపవాసాలు ఉండి ప్రజల మారు మనసు కొరకై ప్రార్థన చేశాడు. దేవుడు ఈ యవ్వన ప్రాయములో ఉన్న గురువు యొక్క మొరను ఆలకించి, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్స్ గ్రామాన్ని సమూలంగా మార్చివేశాడు. ఇదిగో ఎంతగానంటే యూరప్ దేశంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుండి, అన్ని పట్టణాల నుండి ఆర్స్ గ్రామానికి పుణ్యక్షేత్ర యాత్ర చేయటం మొదలుపెట్టారు ప్రజలు. అంతగా మార్చాడు. ఎంతగా అంటే పునీత జాన్ మరియ వియాన్నీ గారు రోజుకి 14 నుంచి 18 గంటలు పాప సంకీర్తనలో ఉండాల్సి వచ్చేదంటండి.
అంత పరిశుద్ధునిగా ప్రజలు ఆయనను గుర్తించారు. ఆయన ఆత్మలని చదివేటువంటి వరాన్ని పొందుకున్నారు. హీ యూస్ టు రీడ్ ద సోల్స్ అంటండి. పాప సంకీర్తనానికి వచ్చి పాపాన్ని కొన్ని ఒప్పుకోవటానికి సిగ్గుపడేటువంటి వారికి, బిడా నువ్వు ఈ పాపము చేశావు కదా, ఎందుకు దేవుని సన్నిధిలో ఒప్పుకోవటానికి సిగ్గుపడుతున్నావు, ఒప్పుకుంటే దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు కదా అని హృదయాన్ని చదివేవాడంటండి వాళ్ళు చెప్పకపోయినా. కానీ దాన్ని బట్టి ఎంతోమంది రాజులు, గొప్ప గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారు, జ్ఞానులు ఆయన వద్దకు వచ్చి తండోపతండాలుగా పాప సంకీర్తనాలు చేసేటువంటి వారంటండి. అయితే ప్రియులారా, ఎన్నో అద్భుత శక్తులను కలిగి ఉండేటువంటి వారు. ఒకవైపున ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తూనే మరొక వైపున ఆ ప్రాంతంలో ఉన్న బాలికల కొరకై ఒక పెద్ద అనాథాశ్రమాన్ని పెట్టాడంటండి. అదేవిధంగా యవ్వన ప్రాయములైనటువంటి యువతుల కొరకై ఆయన కుట్టు మిషన్లతోటి చేతి పని కొరకై ఒక ఆశ్రమాన్ని తయారు చేశాడంట. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిలో ఇదిగో ఈ లౌకికమైనటువంటి ఒక మార్పును కూడా తీసుకురావటానికి ప్రారంభించాడట. ప్రియులారా, ఎంతో చైతన్యాన్ని తీసుకొని రావటం ప్రారంభించారు. ప్రియులారా, జాన్ మరియ వియానీ గారు ఒక మహా గొప్ప పునీతుడు. అయితే ఆయన వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత, జీవితపు చివరి దశకు వచ్చిన తర్వాత సాతానుడంట ఆయన మీద బహిరంగంగా పోరాటం చేయటం ప్రారంభించేవాడట. తన గదిలో, తన పడుకున్న గదిలోనట పెద్ద పెద్ద శబ్దాలతోటి కింకరాలు చేసుకుంటా జాన్ మరియ వియానీ గారితో పోరాడేటువంటి వారంటండి. ఈ శబ్దాలు బయట ఉన్నటువంటి వారికి వినపడాయి అంటండి. ఒకానొక సమయంలో సాతానుడంట వళ్ళకాక జాన్ మరియ వియానీ గారు పడుకున్నటువంటి ఆ మంచాన్ని తగలబెట్టాడంటండి. ఎప్పటికి కూడా ఈ వస్తువులు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఒక మహా గొప్ప పునీతుడండి జాన్ మరియ వియానీ గారు. ఈ విధంగా ఆయన జీవిస్తూ ఉపవాసాలు, ప్రార్థనలు చేసుకుంటూ ప్రియులారా, చివరికి వారు ప్రియులారా ఆగస్టు 4వ తారీఖు అంటే ఈరోజు వారి పండగని ఆగస్టు 4వ తారీఖున కొనియాడతాం. వారు చనిపోయింది ఆగస్టు 4వ తారీఖు 1859వ సంవత్సరంలో, వారి యొక్క 73వ సంవత్సరంలో మరణించటం జరిగింది. అనతి కాలములోనే 1925వ సంవత్సరంలో వారిని ప్రియులారా ఇదిగో పునీతులుగా పట్టాభిషేకాన్ని ఇవ్వటం జరిగింది. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత జాన్ మరియ వియానీ గారు ఆధునిక గురువులకి మందరికీ కూడా గొప్ప సుమాతృక. విచారణ గురువులకు ముఖ్యంగా సుమాతృక. దేవుడు చూసేది నీ జ్ఞానాన్ని కాదు, నీ ఆత్మని. ఇదిగో మానవుడు పై రూపులు మాత్రమే చూస్తాడు, దేవుడు హృదయాన్ని అవలోకిస్తాడు. ఈనాడు మనందరం కూడా మన గురువుల కొరకే ప్రార్థన చెయ్యాలి. గురువులందరూ, ముఖ్యంగా విచారణ గురువులందరూ కూడా గొప్పగా ప్రార్థించే గురువులుగా, పరిశ్రమించే గురువులుగా, పాటుపడే గురువులుగా, పరిచర్య చేసే గురువులుగా మారాలని, ఈ ఆధునిక ప్రపంచంలో దేవునికి సత్య సువార్తని వారికి జీవిత సాక్ష్యం ద్వారా పలికేటువంటి కృపని, ధన్యతని మన గురువులందరూ కూడా ప్రసాదించమని పునీత జాన్ మరియ వియానీ గారి పండగ సందర్భంగా మన గురువుల కొరకై ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రియులారా, మీరు ఈ రోజున ఈ 4వ తారీఖున పూజలో పాల్గొని మీ విచారణ గురువులకి తప్పనిసరిగా పండగ శుభాకాంక్షలు తెలియచేయండి. సంతోషపడతారు. వారి కోసం ప్రార్థన చెయ్యండి. ఒకవేళ ఉదయం పూజలో పాల్గొవటం మరిచిపోయినా కానీ, సాయంత్రం జపమాల కల్లా ఏళ్ళైనా కానీ మీ విచారణ గురువుల కొరకే ప్రార్థన చేసి వారికి పండగ శుభాకాంక్షలు, గురువుల యొక్క పండగ శుభాకాంక్షలు తెలియచేయండి. వారి కోసం ప్రార్థన చేయండి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. నన్ను మర్చిపోమాకండి, నా కోసం కూడా దయచేసి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ ప్రార్థనే నా సువార్త యొక్క పరిచర్యలో గొప్ప ఆయుధం ప్రియులారా. మీ ప్రార్థన లేకుండా నేను ముందుకు సాగలేను. దయచేసి నా కొరకు కూడా ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మహా గొప్ప పునీతుడు, పరిశుద్ధుడు, ఆత్మల కొరకై ఆరాటంతో పోరాటం చేసినటువంటి, ఆత్మలను సంపాదించినటువంటి నీ కొరకై తన యొక్క జీవితాన్ని నలగగొట్టుకున్నటువంటి మహా గొప్ప పునీతుడు పునీత జాన్ మరియ వియానీ గారికి పండగ సందర్భంగా నా తండ్రి, మా విచారణ గురువులందరి కొరకే ప్రార్థిస్తున్నామయ్యా. ఇప్పుడు ఉన్నటువంటి వారు కాకుండా ఇంతకుముందు మా కొరకై ఎవరైతే సేవ చేశారో వారందరిని దీవించండి ప్రభువా. అదేవిధంగా ప్రపంచంలోని గురువులందరిని దీవించండి నాయన. వారందరూ కూడా లోకము కొరకే, లోకాశల కొరకే లోబడకుండా
ఇదిగో ఆత్మీయంగా జీవిస్తూ ప్రభువా వారి సుమాత్రక ద్వారా, వారి పవిత్రమైన జీవితం ద్వారా, వారి ప్రార్థనా జీవితం ద్వారా, వారి పరిచర్య ద్వారా ఎన్నో ఆత్మలను, నాశనమైపోతున్న ఆత్మలని కాపాడే ఆత్మలుగా, కాపాడే గురువులుగా వారిని దీవించండి నాయన. లోకము, సైతాను, పిశాచం ప్రభువా, శరీరం అనేటువంటిది మా గురువులను ఎంతగానో శోధిస్తున్న సమయంలో నీ పరిశుద్ధ ఆత్మ వరాన్ని, నీ అభిషేకాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. వారిని పవిత్రంగా ఉంచండి, వారి శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచండి, వారి నాలుకను పరిశుద్ధంగా ఉంచండి, వారి చేతులను పరిశుద్ధంగా ఉంచండి, వారి కాళ్ళను పరిశుద్ధంగా ఉంచండి. వారు చేస్తున్న పరిచర్యను ఫలభరితం చేయండి. వారు నిరుత్సాహంలో కూలిపోకుండా వారిని కాపాడండి తండ్రి. మరి ముఖ్యంగా ఈనాడు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను యేసురాజా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. నీ పరిశుద్ధ రక్తాన్ని వారిపై చిలకరించండి నాయన. పరిపూర్ణమైన స్వస్థతో నింపండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో తండ్రి ప్రభువా ప్రార్థన చేయమని వేదనతో కూడుకున్నటువంటి మరి ఆశతో ప్రభువా అడిగిన బిడ్డలందరినీ దీవించండి నాయన. అనారోగ్యంతో దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా కుటుంబాలను దీవించండి నాయన. భార్యాభర్తల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి నా తండ్రి. ముఖ్యంగా ప్రభువా చదువుకునే పిల్లలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. గర్భఫలాన్ని ప్రసాదించండి నాయన. అబ్బుల బాధల నుంచి విడుదలని ఇవ్వండి నాయన. ఉద్యోగాల కొరకే అడుగుతున్న బిడ్డలకు దీవించండి. ముఖ్యంగా డిఎస్సి పరీక్షలు రాస్తున్నటువంటి వారిని, రాసినటువంటి వారిని, ఉద్యోగం కొరకే ఎదురు చూసేటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో ప్రభు వర్షాకాలం పంటలు వేసుకునే కాలం నాయన. రైతులను ప్రత్యేకంగా దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాము తండ్రి. ఇదిగో మా కొరకే ప్రార్థించమని అడిగిన బిడ్డలందరినీ దీవించమని మరొకసారి ప్రభువా మమ్మందరిని దీవించమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.